ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తాం. దావోస్ లో ఓ అభిమాని ప్రశ్నకి సమాధానం ఇచ్చిన మంత్రి లోకేష్. నేరాల నియంత్రణలో నంద్యాల జిల్లా పోలీసుల పనితీరును అభినందించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. నంద్యాల జిల్లాలో రెండవ పంటకు యూరియా కొరత లేకుండా చేస్తామన్న మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి. సంజీవనగర్ రామాలయంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ మహాసుదర్శన పూర్వక అష్టనాగ అశ్లేష బలిపూజ సహిత శ్రీ సుబ్రహ్మణ్య యాగం. జాతీయ రహదారుల భూసేకరణను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. అహోబిలంలో ఘనంగా జరిగిన స్వాతి వేడుకలు, సుదర్శన హోమం. నంద్యాల జిల్లాలో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ముమ్మర తనిఖీలు, ప్రస్తుతం జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు. ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు రాజీ లేని పోరాటం చేస్తామన్న నూతన డీఎస్పీ ప్రమోద్. రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళని ఎవరిని వదిలేది లేదని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో తెలుగు వారితో ఇంటరాక్షన్ సందర్భంగా ఓ అభిమాని సార్ రెడ్ బుక్ ఏం చేశారు సార్ అని ప్రశ్నించగా లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ తెరిచానని, చట్టాన్ని ఉల్లంఘించిన నేరాలను పాల్పడిన వారిని, కార్యకర్తలని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా వదలనని లోకేష్ తెలిపారు. ఆల్రెడీ రెడ్ బుక్ తెరుగుకుంది, ఎవరిని వదలను, మీరు రిలాక్స్గా ఉండండి అని లోకేష్ బదులిచ్చారు. చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పారు. ఒక్క నిమిషం ఆగండి, ఇంకా ఇప్పుడే కాదు. అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ, చట్టాలు ఉల్లంఘించారు, నేను ఎస్టాబ్లిష్ చేయాలని. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు. రిలాక్స్డ్గా ఉండండి, మీరు యాక్షన్ చూస్తారు. ఆల్రెడీ మొదలైంది, పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చివరిగా నంద్యాల జిల్లా పోలీస్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణలో జిల్లా పోలీసుల పనితీరును ఆయన అభినందించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో నేరాల పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయానికి రాగానే కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సమీక్ష సమావేశంలో ముందుగా జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా నంద్యాల జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకున్న చర్యల గురించి డీజీపీకి వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ వివిధ రకాల నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు, వారి సిబ్బంది కృషి అభినందనీయమని ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేరాల సంఖ్య తగ్గిందన్నారు. ప్రస్తుతం నేరాలు అదుపులో ఉన్నాయన్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులు, సిబ్బంది సైబర్ నేరాలు, ముఖ్యమైన కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని, నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నిబద్ధతగా పనిచేసి జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించాలని ఆదేశించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అసాంఘిక శక్తులను అడ్డుకునేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో డ్రోన్స్, సీసీ కెమెరాలు వాడుతున్నామన్నారు. నేరాలు జరిగే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన నేరస్తులను కనుగోవడం జరుగుతుందని మరియు జిల్లాలో ఫింగర్ ప్రింట్ యూనిట్ బలోపేతం చేయడం ద్వారా వివిధ రకాల కేసులలో నేరస్తులను కనుగొని కేసులను ఛేదించడం జరిగిందని తెలియజేశారు. క్రైమ్ డిటెక్షన్లో సీసీ ఫుటేజ్ ఆధారాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయని, వీటి కోసం రాష్ట్రంలో 18,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా 1,00,000 కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, అడిషనల్ ఎస్పీ చంద్రబాబు, నంద్యాల ఎస్డిపిఓ మంద జావలి ఆల్ఫోన్స్, ఐపీఎస్ డీఎస్పీలు రవికుమార్, జిల్లా శ్రీనివాస్, జిల్లా ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ కూడా డిటెక్ట్ చేశారు.
ఇంకా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని, ముఖ్యంగా టెక్నాలజీని బాగా వాడుకోవాలని. ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితేనేమి, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అసహాయంగా శక్తులు కొన్ని చోట్ల తిరిగే ప్రాంతాల్లో కూడాను డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు ద్వారా డిటెక్ట్ అయింది. ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది, మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసులు డిటెక్ట్ అయింది. వాటిని కూడా గమనించడం జరిగింది. ఇంకా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులకి బోధించడం, ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ క్వార్టర్ చూడడం జరిగింది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలంటే ఒకటైతే, రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు, వారికి నంద్యాల పార్లమెంటు పరిధిలో యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ను సీనియర్ న్యాయవాది మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జేసీని కలిసి యూరియా సమస్య, వేరుశెనగ రైతుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల, గోస్పాడు, మహానంది, బండి ఆత్మకూరు, ఆలగడ్డ, బనగానపల్లి, గడివేముల తదితర ప్రాంతాల్లో యూరియా కొరత అధికంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో నేటికి ఇబ్బందులు లేకపోవడం, సకాలంలో వర్షాలు పడటంతో రైతుల కళ్ళలో ఆనందం కనిపిస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వర్షాలు పడకపోవడంతో ఒక ఏడాది రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితి ఎదురైందని అన్నారు. రైతన్నలు రెండవ పంటకు సిద్ధమయ్యారని అన్నారు. రైతులు అధిక సంఖ్యలో రెండవ పంటకు సిద్ధం కావడంతో తగినంత యూరియా లేక ఇబ్బందులు పడుతుండటంతో జేసీ దృష్టికి తీసుకుని వెళ్లడంతో సానుకూలంగా స్పందించారన్నారు. కృష్ణపట్నంలో 9,000 టన్నుల యూరియా ఉండటంతో వ్యవసాయ అధికారులతో మాట్లాడి యూరియా ఇక్కడికి తెప్పించేందుకు ఓకే చెప్పారన్నారు. ప్రతి గ్రామంలో రైతులు యూరియా, డీఏపీ కోసం ఇబ్బందులు పడకుండా ముందస్తుగానే యూరియా అధిక మొత్తంలో వచ్చేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. కేసీ కెనాల్, తెలుగుగంగ, బోర్ల క్రింద పంటలు సాగు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం మార్క్ఫెడ్ కార్యాలయంకు వెళ్లి అధికారి హరినాథ్ రెడ్డితో మాట్లాడి రైతులకు యూరియా సమస్య లేకుండా ప్రతి గ్రామంలో రైతులకు యూరియా అందరికీ చేరే విధంగా చూడాలన్నారు. ఆయన వెంట రైతులు భూపాల్ రెడ్డి, గోవిందారెడ్డి, సత్యం రెడ్డి, ఫారూక్, షఫీ ఉల్లా, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రౌండ్నట్ ప్రాబ్లం కూడా నిన్న డ్రోన్ అంతా వచ్చి నేషనల్ స్టేట్ కార్పొరేషన్ ధర్నా చేయడం జరిగింది. అది కొద్దిగా బ్లాకిష్నెస్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా సాల్వ్ చేస్తాం ప్రాబ్లం అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నంద్యాల అసెంబ్లీ కాకుండా పాణ్యము, ఆళ్లగడ్డ, బనగానపల్లి, శ్రీశైలం అన్ని నియోజకవర్గాలు కూడా యూరియా ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఇప్పుడు రెండో క్రాప్ అంతటా వేస్తున్నారు. ఇప్పుడు మన చంద్రబాబు గారి ప్రభుత్వంలో నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి కాబట్టి రైతులందరూ కూడా రెండో పంట వేసుకుంటున్నారు. దీనికి తగినట్టుగా యూరియా, డీఏపీ ఇవన్నీ అవసరం ఉంది. దాని గురించి ఇక్కడ గడివేమల నుంచి వచ్చిన సత్యం రెడ్డి, గోస్పాడ మండలం నుంచి వచ్చినటువంటి భూపాల్ రెడ్డి, గోవిందరెడ్డి అందరం కలిసి చేసి గారికి చెప్పడం జరిగింది. ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా ఇఫ్కో కంపెనీ నుంచి యూరియా తెప్పిస్తానని చెప్పడం జరిగింది. ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటాము. మన నంద్యాల డిస్టిక్ అయితేనేమో ఎక్కడైతేనేమో యూరియా బాగా కొరత ఉంది. కాబట్టి మా గడివేల మండలం కేసీ కెనాల్ బిల్టు మరియు బోర్ల కింద రైతులు యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మన తులసిరెడ్డి గారు అన్నగారిని కలిసి మేము యూరియా చాలా ఇబ్బంది ఉంది మా మండలానికి అని చెప్తే అన్నగారు మన జేసీ గారిని కలిసి మన గడివేల మండలానికి కొంత యూరియా అలాట్ చేయమని చెప్పి ఉన్నారు. కాబట్టి మనకు నెక్స్ట్ వచ్చే ర్యాప్లో అలాట్ చేస్తామని చెప్పి జేసీ గారు తెలిపినారని అన్న చెప్పినారు. అన్నకు ఈ సందర్భంగా అన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా రైతులను యూరియా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటాం. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ మహా సుదర్శన పూర్వక అష్టనాగ అశ్లేష బలిపూజ సహిత శ్రీ సుబ్రహ్మణ్య యాగం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దృష్టి దోషాలు, నరదృష్టి,
శత్రు బాధలు, చెడు కలలు, అనారోగ్య సమస్యలు, అంతుచిక్కని మనోవ్యధ ఇటువంటి అనేక రుగ్మతులకు ఔషధంగా విశేష రీతిలో ఉపాసించే దైవం శ్రీ సుదర్శనమూర్తి. సర్పదోషం, కాల సర్పదోషం, సంతాన దోషాలు, పితృదోషాలు, రాహుకేతు దోషాలు తొలగించి విశేష ఫలితాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించే దైవం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ప్రీతిగా అష్టనాగ అశ్లేష బలి పూజ సహిత శ్రీ సుబ్రహ్మణ్య యాగం దైవ ప్రేరణచే దైవాజ్ఞగా సంకల్పించారు. లోక కళ్యాణం జరగాలనే సత్సంకల్పంతో ఈ మహాయజ్ఞాన్ని భగవత్ సేవా సమాజ్ సంకల్పించారు. కార్యక్రమంలో భాగంగా తొలి రోజు ఉదయం గోపూజ, మహాగణపతి పూజ, పుణ్యవచన, మాతృక పూజ, నంది పూజ, ఆచార్యాది ఋద్విగ్వరణం, కంకణధారణ, కలశ ఆరాధనలు, సుబ్రహ్మణ్య యాగం, మహామంగళహారతి నిర్వహించారు. సాయంత్రం మూలమంత్ర జపాలు, మహాసుదర్శన యంత్ర పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్య, శ్రీనివాసులు, సేవా సమాజ్ సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ గావించారు. गोमातृदेवाय नमः हरिद्रा कुङ्कुमाचूर्णं समर्पयामि कुङ्कुमक्षोभनं नित्यं सर्वदा मङ्गलप्रदम् मयानेकं महादेवी मुख्यं दास्यामि सुन्दरी गोमातृदेवताय नमः कुङ्कुमं समर्पयामि सुगन्धं शीतलं शुभ्रं नानागन्धसमन्वितम् श्रीकृष्णन्देव देवी दिव्यार्थं प्रकृत्यता गोमातृदेवताय नमः हरिवलद्रव्याणि समर्पयामि तुलसीकुन्दमन्दारापारिजातामृतयुगम् पुष्पमालां प्रदास्यामि गृहाणि जगदीश्वरी पुष्पमालिनाम् गोमात्रे नमः महालक्ष्मी नमः ब्रह्मणे नमः पुष्पं पूजयामि विष्णवे नमः गणं पूजयामि रुद्राय नमः मुखं पूजयामि सप्तर्षिभ्यो नमः रोमगोपान् पूजयामि सर्वनागेभ्यो नमः उच्यं पूजयामि चतुस्समुद्रेभ्यो नमः अनौ पूजयामि कुलपर्वतेभ्यो नमः
पुरान् पूजयामि ऋषिभास्कराभ्यां नमः नेत्रे पूजयामि ओम सर्वनेत्रेभ्यो नमः महानी चकला చేయిస్తారు అయినా మహేంద్ర స్వామి మీరు రండి అక్కడ వరకు ఇక్కడ అక్కడ వాళ్ళకి రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం విస్తరణకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు మరియు జేసీలతో పాటు రెవెన్యూ, అటవీ, TR&B, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జాతీయ రహదారులు వంటి ప్రాధాన్య రహదారుల నిర్మాణం, విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత నిర్మాణ సంస్థలకు సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జేసీలను ఆదేశించారు. అనంతరం జిల్లాల వారీగా కలెక్టర్లు, జేసీలతో జాతీయ రహదారులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ, అటవీ అనుమతులపై సిఎస్ విజయానంద్ సమీక్షించారు. భూసేకరణకు సంబంధించి నిబంధనల ప్రకారం రైతులకు పరిహారం అందించాలని, భూసేకరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి ఆయా నిర్మాణ సంస్థలకు ఇవ్వాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, అటవీ, TR&B, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ ఆఫ్ అధికారులు సమన్వయంతో పనిచేసి సకాలంలో పలు సమస్యలను పరిష్కరించాలని విజయానంద్ సూచించారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో స్వాతి వేడుకలు, సుదర్శన హోమం దేవస్థానం అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పర్వదినం సందర్భంగా వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ ప్రహ్లాద వరదస్వామి వారి మూల విరాట్కు అభిషేకము, శ్రీ అమృతవల్లి అమ్మవారి ఉత్సవ మూర్తులకు విశేష పుష్పాలంకరణ చేసి సుదర్శన హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రభాతంతో ప్రారంభించి నిత్య పూజ మహామంగళహారతి జరిగిన తర్వాత స్వామివారికి విశేషంగా నృసింహానుష్ఠు మంత్రం, జ్వాలా నృసింహ మంత్రం, సుదర్శన మంత్రం, ధన్వంతరి మంత్రం, శ్రీ సూక్త, పురుష సూక్తంతో విశేషమైన హవనం జరిగి పూర్ణాహుతి జరిగి ప్రతి ఒక్క భక్తుడికి విశేషమైన భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందిన ఈరోజు భూమి ప్రదక్షిణాన్మత్య యత్ఫలం లభతే చిరాతే తత్ఫలం లభతే సద్య నారసింహ ప్రదక్షిణాత్ అని చెప్పినట్టు ఈ నవనారసింహ క్షేత్రంలో ప్రదక్షిణం చేసి స్వామివారిని
వేడుకుంటే ప్రతి ఒక్కరికి ఎం కామయతే చిత్తం తం తం ప్రాప్నోతి నిశ్చయం. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, సర్వార్థి సర్వమాప్నోతి, మోక్షార్థి మోక్షమాప్నుయాత్. కాళే వర్ణితు పర్జన్య పృథివీ సస్యసాయినే దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాः. గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృత తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ మద్యం, పీడీఎస్ రైస్, గంజాయి మొదలగు వాటి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు విజిబుల్ పోలీసులు నిర్వహించనున్నారు. పోలీస్ అధికారులు, వారి సిబ్బంది సహాయంతో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలు, డ్రగ్స్ వాడకం వల్ల జరిగే నష్టాలు, మహిళలపై జరిగే నేరాలు మొదలగు వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ తనిఖీలు, ఆయా గ్రామాలలో పోలీస్ అధికారులు వారి సిబ్బందిచే ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా కొలికపూడ ప్రమోద్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సబ్ డివిజన్లోని పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాడేరులో డీఎస్పీగా పనిచేస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్కు రావడం జరిగిందన్నారు. గతంలో అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ పొందడం జరిగిందని తెలిపారు. ఇక్కడ తనకు 2వ పోస్టింగ్ అని తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల సంరక్షణలో రాజీ లేకుండా పనిచేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అలాగే మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుని సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలను అందిస్తామని డీఎస్పీ ప్రమోద్ పేర్కొన్నారు. సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో గతంలో కన్నా మెరుగుగా పనిచేస్తామని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకుని రావాలని డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. సైబర్ క్రైమ్ విషయానికొస్తే ఇటీవల కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయని, బాధితులు నిరక్షరాస్యులు కాదని ఆయన అన్నారు. ప్రజలు మొబైల్ ఫోన్స్కు వచ్చే లింకులను ఏ పరిస్థితులలో ఓపెన్ చేయరాదని సూచించారు. ప్రజలు ఏదైనా డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని, అప్పుడు పోలీసు అధికారులు నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం జరుగుతుందన్నారు. నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బును డ్రా చేసుకోవడం, వేరే ఖాతాలలోకి మళ్లించుకునే లోపే చర్యలు తీసుకుంటే బాధితుల డబ్బు సేఫ్టీగా తిరిగి అందే అవకాశం ఉందని డీఎస్పీ ప్రమోద్ వివరించారు. సో రాయలసీమ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ న్యూ ప్లేస్ ఫర్ మీ. నేను ట్రైనింగ్లో భాగంగా పీటీసీ అనంతపూర్లో ఉన్నాను, బట్ ఐ నెవర్ కేమ్ టు ఆల్గడ్డ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇట్ ఈస్ అ న్యూ ప్లేస్, బట్ ఈవెన్ దో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అ ప్లేస్, పోలీస్ ఈజ్ అ పోలీస్ ఫంక్షన్స్ ఎక్కడైనా సేమే. సో యాజ్ అన్ ఎస్డిపిఓగా ఏవైతే నా డ్యూటీస్ ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా ప్రాంప్ట్గా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రీసెంట్లీ సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ చాలా విషయాలు జరుగుతున్నాయి మన దగ్గర ఆల్ ఓవర్ ఏపీ. విక్టిమ్స్ ఆర్ నాట్ జస్ట్ లిటరేట్స్ కూడా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది డబ్బులు మోసపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నేను ప్రజలకి చెప్పేది ఏంటంటే, ఈజీ మనీ కోసం ఎప్పుడు ఆశపడద్దు. ఎవ్వరూ మనకి రూపాయి ఉచితంగా ఇవ్వరు. ₹1 పెడితే 10 రూపాయలు వస్తాయి, ఈ క్లిక్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, లేకపోతే ఏదో గిఫ్ట్ వస్తుంది, ఇలాంటి లింక్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ ప్రెస్ చేయొద్దు. ఎనీ ఫేస్బుక్ లింక్స్ కానీ లేకపోతే ఎనీ అన్నోన్ లింక్స్ ఎవ్వరు కూడా ప్రెస్ చేయొద్దు. ఇన్ కేస్ ప్రెస్ చేసినట్లయితే పొరపాటున వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఒక్కసారి డబ్బులు పోగొట్టుకున్న తర్వాత చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే 1930 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ మీరు వెంటనే చేసినట్లయితే, ఏదైతే మీరు డబ్బులు పోగొట్టుకున్న ప్రాసెస్ వాళ్ళకి చెప్తే ఒక సైబర్ కంప్లైంట్ అనేది రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయ్యి ఎక్కడైతే పోగొట్టుకున్నారో దట్ కన్సర్న్ పిఎస్కి వాళ్ళు రిట్రైవ్ చేసి పంపిస్తారు. దాని తర్వాత చేయాల్సిన యాక్షన్ మేము చేస్తాం. కానీ ప్రజలు ఒక్కసారి జరిగిన తర్వాత వెంటనే 1930 గనక కాల్ చేయకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైబర్ క్రైమ్ చేసిన వ్యక్తికి డబ్బులు వచ్చినాయి అని అనుకుందాం. డబ్బులు వచ్చిన తర్వాత వెంటనే ఆ అకౌంట్లో డబ్బులు ఉంచుతాడా? ఉంచడు. మీరు గనక ముందే 1930 కాల్ చేసి చెప్తే
ఆ అకౌంట్స్ని వెంటనే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఫ్రీజ్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ ద్వారా తిరిగి మీ డబ్బులు వచ్చేటట్టు మీకు మేము చేసే అవకాశం అనేది ఒకటి ఉంటుంది పోలీస్కి. ఇన్ కేస్ మీరు ఈ రేపు చెప్దాంలే తిరిగి డబ్బులు వెనక్కి వస్తాయిలే అనే ఆలోచనలు మీరు పెట్టుకుంటే ఆ డబ్బులు రావడం మనకి చాలా కష్టం. సో ప్రజలకి మేము విన్నవించుకునేది ఏంటంటే ఎనీ క్రైమ్, నాట్ జస్ట్ సైబర్ క్రైమ్, ఏ క్రైమ్ జరిగినా వెంటనే పోలీసులు గనక మీరు సహకరించినట్లయితే, వచ్చి వెంటనే కంప్లైంట్ ఇచ్చినట్లయితే మేము కూడా యాక్షన్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇట్స్ కాల్డ్ గోల్డెన్ అవర్ అంటారు. ఆ ప్రాపర్ టైంలో మీరు కనుక పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మా యాక్షన్ కూడా ప్రాంప్ట్గా క్లియర్గా తీసుకుంటే వీ కెన్ రిట్రైవ్ ఇట్ బ్యాక్. నాట్ జస్ట్ సైబర్ క్రైమ్, ఎనీ గొడవలు రిలేటెడ్ కూడా మీరు కనుక ముందే ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్లయితే దాన్ని తొందరగా సాల్వ్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. ఏ గొడవ గ్రూపులతో స్టార్ట్ అవ్వదు. ప్రతి గొడవ ఇద్దరు మనుషులతో స్టార్ట్ అవుతుంది, తర్వాత అది గ్రూప్ అవుతుంది. ఇద్దరు మనుషులతో ఉన్న గొడవప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము అక్కడికి వెళ్ళి సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రజలకి మా సైడ్ నుంచి యాజ్ అ పోలీస్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా వెంటనే మా దృష్టిలోకి తీసుకొచ్చినట్టయితే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తాం. దావోస్ లో ఓ అభిమాని ప్రశ్నకి సమాధానం ఇచ్చిన మంత్రి లోకేష్. నేరాల నియంత్రణలో నంద్యాల జిల్లా పోలీసుల పనితీరును అభినందించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. నంద్యాల జిల్లాలో రెండవ పంటకు యూరియా కొరత లేకుండా చేస్తామన్న మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి. సంజీవనగర్ రామాలయంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ మహాసుదర్శన పూర్వక అష్టనాగ అశ్లేష బలిపూజ సహిత శ్రీ సుబ్రహ్మణ్య యాగం. జాతీయ రహదారుల భూసేకరణను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. అహోబిలంలో ఘనంగా జరిగిన స్వాతి వేడుకలు, సుదర్శన హోమం. నంద్యాల జిల్లాలో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ముమ్మర తనిఖీలు, ప్రస్తుతం జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు. ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు రాజీ లేని పోరాటం చేస్తామన్న నూతన డీఎస్పీ ప్రమోద్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ యువర్స్.